పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే పని, ఒకటే పేషెంట్లు, ఒకటే ధ్యానం, ఒకటే ఎక్సర్సైజు, ఒకటే ఫుడ్, ఒకటే కామన్, ఒకటే తినడం, ఒకటే పోవడం, అంతా కామన్ 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 కామన్. బట్ వేర్ ఈస్ ద కిక్ ఆఫ్ లైఫ్? ఎక్కడుంది కిక్ ఆఫ్ ద లైఫ్? ఎందుకంటే సర్జరీలు 10 గొప్ప గొప్ప చేసినా 11వ సర్జరీకి రొటీన్ సర్జరీని కదా అనిపిస్తుంది. ఎందుకంటే అదంతే, మెటీరియల్ లైఫ్లో అదంతే. సో కామన్ అయిపోతే కిక్ ఉండదు. సో ఆ కామన్ అయిపోతే కిక్ ఉండదు దాన్ని మనం ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఆలోచిస్తే డెఫినెట్గా మన అంతరంగంలో ఆ కిక్, ఆ ఎంతూజియాజం, ఒక బ్యూటిఫుల్ జింగ్లింగ్ సెన్సేషన్ అంటూ ఒకటి పెట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి సిగరెట్ తాగితే కిక్కు. సో వాడు ఏం చేసినా కూడా సిగరెట్ తాగితే వాడు సిగరెట్లు ఎంజాయ్ చేస్తుంటాడు బాగా ఫుల్గా. అంటే ఎంజాయ్ అంటే ఐ మీన్ చిల్ అవుట్ అవుతుంటాడు, చిల్ అవుట్. అదే కొంతమంది మందు తాగి పనిచేసే దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది కొన్ని అలవాట్లు, కొంతమంది పేకాట చిల్ అవుతుంటారు. అంటే పేకాట ఇవన్నీ కూడా సపరేట్ టైం కేటాయించాలి. బట్ మందు, ఈ సిగరెట్ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా లైఫ్లో కంటిన్యూ చేసుకుంటూ చేసే చిన్న చిన్న విషయాలు. కానీ అవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేటివి, మన ఆనందాన్ని దెబ్బతీసేటివి, స్లోగా మన బ్రెయిన్ని దెబ్బతీసేటివి. కొంతమంది ఓవర్గా ఫుడ్ తినడం ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఓవర్గా మాట్లాడడం ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ప్రతి మూమెంటు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తోనూ, వైబ్రేషన్తోనూ హ్యాపీగా ఎంజాయ్గా గడపాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే నాకైతే 24 hours అదే పనే ఉంటుంది. ఎందుకంటే ధ్యానంలో ఉంటాను. సో ధ్యానస్థితి, సో మెడిటేషన్లో ధ్యానస్థితి అనేది ఎప్పటికప్పుడు డ్రా చేస్తూ ఆ ధ్యానస్థితిలో నన్ను నేను ఎప్పుడు రిఫ్రెష్డ్గాను, చాలా హ్యాపీగాను, చాలా యాక్టివేటెడ్గా ఉంచుకుంటాను అనమాట. అందువల్ల ఒక పక్క పేషెంట్లను చూస్తుంటా, వాళ్ళతోనే జోకులు వేస్తుంటా, ఒక పక్క సర్జరీలు చేస్తుంటా, మళ్ళీ అక్కడ కూడా జోకులు వేసుకుంటా. అట్లా ఎప్పటికప్పుడు మనము ఊరికే పరిగెత్తకుండా ఆ మూమెంట్, లైఫ్లో ప్రతి మూమెంట్ని ఒక ఎంజాయబుల్గాను, ఒక రొటీన్ అనేది లేకుండా ఒక చైతన్య స్థితిలో కనుక ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ బోర్ కొట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అందువల్లనే స్లో డౌన్, ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ ఆఫ్ లైఫ్, అది చెప్పడానికి ఇది పెడుతున్నాను అనమాట, ఈ కొటేషన్ చెప్పడానికి. సో మీరు కూడా అట్లాగే నాకైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బాగా కనెక్ట్ అయింది. లేదా ఒక 2 జోకులు వేసుకోండి, జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉండడం, లేదా కామెడీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉండడం. బట్ సోల్ని అయితే యాక్టివ్గా, లైట్ఫుల్గా, అంటే వెలుగుతో నిండేటట్టు, యాక్టివ్గాను, చైతన్యవంతంగా ఉండేటట్టు ఉంచుకుంటూ లైఫ్ను చేయండి. ఎందుకంటే మెటీరియల్ లైఫ్లో ఏం చేసినా కొద్దిసేపు తర్వాత బోర్ కొడుతుంది. నిజంగానే నాకైతే ఒకే పని 2-3 సార్లు చేయాలంటే నిజంగానే బోర్ కొడుతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ హార్ట్ఫుల్నెస్తో ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయంటే ఇదే, స్లో డౌన్ అండ్ ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్. అట్లా మెడిటేటివ్ స్టేట్తో బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది మీకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ యాప్ ఉంటుంది. చిల్ అవుట్ లైఫ్ను రొటీన్గా ఎంజాయ్ చేద్దండి. ఒక సపరేట్ కిక్తోనూ, ఒక యాక్టివ్నెస్తోనూ, ఒక అది ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, మనసులో ప్రశాంతత, ట్రింగ్ అని చెప్పి హాయ్ బేబీ అంటే ట్రింగ్ అని ఒక సెన్సేషన్ వస్తుంది చూడు, ఆ కిక్తో గడపండి. ఓకే, గుడ్ లక్, ఎంజాయ్ ద లైఫ్ మ్యాన్, యో డ్యూడా.